హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఇంటర్మీడియట్ మ్యాథ్స్లో 1Bలో లోకస్ అనే చాప్టర్ నేర్చుకుందాం. ఈ లోకస్ అనే చాప్టర్లో మనకి 4 మార్క్స్ షార్ట్ ఆన్సర్ వస్తుంది. దీని వెయిటేజ్ మొత్తం 4 మార్క్స్ కంపల్సరీ. ఇది ఫస్ట్ క్వశ్చన్, సెక్షన్ బిలో ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. సో మనం ఫస్ట్ డెఫినేషన్ నేర్చుకుందాం. ఆ డెఫినేషన్ ఏంటంటే, ది సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ సాటిస్ఫైయింగ్ ఏ గివెన్ కండిషన్ ఆర్ ఏ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ లోకస్. ఓకే, అంటే ఏదైనా మనకు పాయింట్స్ ఇచ్చినప్పుడు ఏదైనా పాయింట్ తీసుకుంటే ఆ పాయింట్ అనేది ఏదైనా కండిషన్ కానీ ప్రాపర్టీస్ని కానీ సాటిస్ఫై చేస్తే మనం దాన్ని లోకస్ అంటాం. సో ఎగ్జాంపుల్, మనకి ఇక్కడ ఏ కామ బి అనేవి 2 పాయింట్స్. దెన్ ది సెట్ ఆఫ్ పాయింట్ విచ్ ఆర్ ఈక్వి డిస్టెంట్ టు ఏ కామ బి ఈజ్ ఏ లోకస్. అంటే మనం పి అనే పాయింట్ లోకస్ పాయింట్ తీసుకుంటే ఏ కామ బిలను పి అనేది ఈక్వి డిస్టెంట్లో డివైడ్ చేస్తుంది. కాబట్టి మనకి పి నుంచి ఏకి డిస్టెన్సు, పి నుంచి బికి డిస్టెన్సు ఈక్వి డిస్టెంట్లో ఉంటాయి, అంటే సేమ్గా ఉంటాయి. కాబట్టి మనం ది లోకస్ ఆఫ్ ఏ పాయింట్ ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ 2 పాయింట్స్ ఏ కామా బి ఈజ్ పి సచ్ దట్ పిఐ ఈక్వల్ టు పిబి. అంటే పిఏ మీన్స్ పికి ఏకి డిస్టెన్సు, పిబి అనేది పికి బికి డిస్టెన్స్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనం డిస్టెన్స్ ఫైండ్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి మనం డిస్టెన్స్ ఫైండ్ చేస్తాం. కాబట్టి పి అనేది ఈక్వి డిస్టెన్స్లో డివైడ్ చేస్తుంది. కాబట్టి దీనికి డెఫినేషన్ ఏంటంటే పి సచ్ దట్ పిఐ ఈక్వల్ టు పిబి. దీన్నే మనం లోకస్ అని చెప్పి డిఫైన్గా చేసుకుంటాం. నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ మనకి ఫైండ్ ద ఈక్వేషన్ టు ద లోకస్ ఆఫ్ ది పాయింట్ విచ్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 5 యూనిట్స్ ఫ్రమ్ -2,3 ఇన్ ఏ ప్లేన్. అంటే మనకి లోకస్ పాయింట్ నుంచి ఏదైనా ఒక పాయింట్ -2,3 అనే పాయింట్ ఇచ్చాడు. ఈ పి అనే లోకస్ తీసుకుంటే కనుక -2,3కి మనకి డిస్టెన్స్ అనేది 5 యూనిట్స్ ఇచ్చాడు. సో మనం ఇక్కడ చూడండి సొల్యూషన్. లెట్ పి ఆఫ్ x1, y1 బి ఏ పాయింట్ ఇన్ ద లోకస్. ఇక్కడ x1, y1 అనేది మనం తీసుకోవచ్చు. ఇది x1, y1 తీసుకోవచ్చు, లేదా x, y తీసుకోవచ్చు, లేదా h, k తీసుకో, వాట్ ఎవర్. సో మనకి ఏ పాయింట్ అయినా తీసుకోవచ్చు. మెయిన్గా మనకి ఈ ప్రాబ్లంలో ఎక్కువ ఫార్ములాస్ అనేవి యూజ్ అవ్వవు. ఓన్లీ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ అనే ఫార్ములానే మెయిన్గా మనకి యూజ్ అవుతుంది. సో మనం ఎక్కువ ఫార్ములాస్ మీద కూడా డిపెండ్ అవసరం లేదు. కాబట్టి మనకి చిన్న ఫార్ములా డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ అనే ఫార్ములా నేర్చుకుంటే చాలు. మనకి ఈజీగా ఈ ప్రాబ్లమ్స్, ఈ చాప్టర్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ మనం ఈజీగా చేయవచ్చు. సో ఫర్ సొల్యూషన్ చూడండి. లెట్ పి ఆఫ్ x1, y1 బి ఏ పాయింట్ ఇన్ ద లోకస్. ఇచ్చిన పాయింట్ మనకి ఏ ఈక్వల్ టు -2,3 అనుకోండి. మనకి ఇన్ని కండిషన్ ప్రాబ్లమ్ను 1 or 2 టైమ్స్ చదివితే మీకు అందులో సొల్యూషన్ అర్థమవుతుంది. కాబట్టి మనకి ఇచ్చిన ఈ ప్రాబ్లమ్ను అర్థం చేసుకుంటే కనుక ఈ ప్రాబ్లంలో మనకి ఇచ్చింది ఏంటంటే పిఏ ఈక్వల్ టు 5. అంటే పి నుంచి ఏకి డిస్టెన్స్ అనేది 5 యూనిట్స్ ఇచ్చాడు. సో మనం డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ ఫార్ములా √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో నౌ పిఐ ఈక్వల్ టు 5. ఓకే, అది వాడిచ్చిన కండిషను. ఇది పి x1, y1 ఏ -2,3 అనుకోండి. ఇక్కడ మనకి ఏంటిది డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ కాబట్టి ఇది x2 y2 అనుకోండి, ఇది x1 y1. కాబట్టి -2 - x1 హోల్ స్క్వేర్ -3 - y1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 5. సో స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఇది మనకి స్క్వేర్ రూట్. ఇక్కడ 5 5 is 25. సో ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. దీన్ని ఎక్స్పాన్షన్ చేయండి. 4 ప్లస్ x1 స్క్వేర్ మైనస్ ఆఫ్ ఇక్కడ మైనస్ 2 ఉంది కాబట్టి ప్లస్ 4x1 ప్లస్ 9. నెక్స్ట్ ప్లస్ y1 స్క్వేర్ -6y1. ఈ 25ని లెఫ్ట్ సైడ్ తీసుకురండి, -25. సో ఆర్డర్లో రాయండి. x1 స్క్వేర్ y1 స్క్వేర్ ప్లస్ 4x1 -6y1 9 ప్లస్ 4 13, ఈ -25. సో ఇక్కడ -25 నుంచి 13 తీసేస్తే -12. ఇక్కడ ఏమొస్తుంది టోటల్గా ఫైనల్ ఆన్సర్ ఏంటంటే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 4x1 -6y1 -12 ఈక్వల్ టు 0. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఆన్సర్ ఏంటి? ది లోకస్ ఆఫ్ పి ఈజ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4x - 6y - 12 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద లోకస్ ఈక్వేషన్. సో మనం ఇక్కడ x1 y1 అనేది లోకస్ పాయింట్ తీసుకున్నాం కాబట్టి లాస్ట్లో x1 ప్లేస్లో x, y1 ప్లేస్లో y1. సో y. అలాగే మనకి h, k తీసుకుంటే h ప్లేస్లో x, k ప్లేస్లో y. అలా మీరు సబ్స్టిట్యూట్ చేసుకుంటే అదే మనకి ఫైనల్ ఆన్సర్. వెరీ ఈజీ క్వశ్చన్ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి అమ్మా. ఫైండ్ ద లోకస్ ఆఫ్ P for which the distance from P to the origin
ఈజ్ డబుల్ ది డిస్టెన్స్ ఫ్రమ్ పీ టు ద పాయింట్ 1, 2. సో ఇక్కడ ఇచ్చింది ఏంటంటే లోకస్ కనుక్కోవాలి. ఇక్కడ ఆరిజిన్ నుంచి లోకస్ పాయింట్ పీకి డిస్టెన్స్ అనేది డబుల్ ది డిస్టెన్స్ ఫ్రమ్ పీ టు ద పాయింట్ 1, 2. సో ఇక్కడ మనకి ఇది ఏ అనే పాయింట్ తీసుకుంటే పీకి ఏకి అంటే ఏంటంటే కండిషన్ అనేది ఓపీ ఈక్వల్ టు 2PA. ఓకే, అంటే కండిషన్ వాడు ఇచ్చింది ఏంటంటే ఓపీ ఈక్వల్ టు 2P అని ఇచ్చాడు. డబుల్ అంటే 2 times కాబట్టి ఓపీ డిస్టెన్స్ అనేది డబుల్ ది డిస్టెన్స్ ఆఫ్ PA. సో ఇది మనకి వాడిచ్చిన కండిషన్, గివెన్ కండిషన్. సో మన సొల్యూషన్లోకి వెళ్తే లెట్ P x1, y1 బి ఎనీ పాయింట్ ఇన్ ద లోకస్. P అనేది ఒక x1, y అనేది ఒక పాయింట్ తీసుకోండి, దట్ ఈజ్ లోకస్ పాయింట్. ఆరిజిన్ లెట్ O ఈక్వల్ టు ఆరిజిన్ అన్నాడు కాబట్టి O ఈక్వల్ టు 0, 0 తీసుకోండి. ఇచ్చిన పాయింట్ని గివెన్ పాయింట్ A ఈక్వల్ టు 1, 2 తీసుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే OP ఈక్వల్ టు వాడు ఇచ్చిన కంటే OP ఈక్వల్ టు 2PA. సో ఫస్ట్ OP కడదాం. O ఈక్వల్ టు 0, 0, P ఈక్వల్ టు x1, y1 లోకస్ పాయింట్. లెట్ OP డిస్టెన్స్ కట్టండి. రూట్ ఓవర్ x1 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 0 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్. లెట్ P ఈక్వల్ టు x1, y1 A ఈక్వల్ టు 1, 2. సో PA డిస్టెన్స్ రూట్ ఓవర్ 1 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 మైనస్ y1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ 1 రూట్ ఓవర్ 1 ప్లస్ x1 స్క్వేర్ మైనస్ 2x1 ప్లస్ 4 ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 4y1. నెక్స్ట్ PI ఈక్వల్ టు రూట్ ఓవర్ ఆర్డర్లో రాయండి x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 2x1 మైనస్ 4y1 ప్లస్ 4 ప్లస్ 1 5. సో ఇప్పుడు నౌ ఫ్రమ్ 1 నుంచి ఈ 1 కండిషన్ నుంచి OP ఈక్వల్ టు 2PA. సో OP అంటే ఇది 2 ఇంటూ PA అంటే ఈ PA డిస్టెన్స్ ఇలా తీసుకోండి. నెక్స్ట్ బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో స్క్వేరింగ్ అని పోతే ఇక్కడ రూట్ పోతుంది, ఇక్కడ కూడా రూట్ పోతుంది. 2 2 జర్ 4. ఇది యాజ్ టీజ్కి వేసినామా. ఇక్కడ 4 ఇంటూ x1 స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ y1 స్క్వేర్ మైనస్ 8x1 మైనస్ 16y1 ప్లస్ 20. దీన్ని x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ని రైట్ సైడ్ తీసుకెళ్ళండి ఇలా. సో ఇది సబ్ట్రాక్ట్ చేయండి. ఈ 4y1 స్క్వేర్ మైనస్ y1 స్క్వేర్ తీసేస్తే సో 3x1 స్క్వేర్ ప్లస్ 3y1 స్క్వేర్ మైనస్ 8x1 మైనస్ 16y1 ప్లస్ 20 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద లోకస్. సో మనకి లోకస్ ఆఫ్ P కనుక్కోమన్నారు. లోకస్ ఆఫ్ P అంటే మనం P x1, y1 లోకస్ పాయింట్ తీస్తున్నాం కాబట్టి సో ఇక్కడ x1 బదులు x వేయండి, y1 బదులు y వేయండి. సో 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 8x మైనస్ 16y ప్లస్ 20 ఈక్వల్ 0. దిస్ ఈజ్ ద లోకస్ ఈక్వేషన్.